భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్న వేళ సభ ఏర్పాట్లపై పలువురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గాల పరిశీలకులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు ప్రైవేటు పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు వచ్చే వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వీవీఐపీ, వీఐపీ, మీడియాకు ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక రూట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉదయం 10:30 నుంచి మోదీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఎయిర్పోర్ట్లో 13,000 మంది బాలికలతో తింసా గిరిజన నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 6,000 మంది, పార్వతీపురం మన్యం నుంచి 5,000 మంది, పోలవరం జిల్లా నుంచి 2,000 మంది బాలికలకు ప్రత్యేకంగా తింసా నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 8 గంటలకే వేదికకు ప్రజలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు మంత్రులు సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు స్పష్టం చేశారు.